ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఆ దృశ్యాలనేటువంటిది విజయవాడ పడమర బైపాస్ రోడ్ ఏదైతే 2 రోడ్ల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసినటువంటి చినకాకాని జంక్షన్ వద్ద పరిస్థితి. దాదాపు 17.8 కిలోమీటర్ల మేర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది ఇప్పటి వరకు సాఫీగానే ముందుకు వెళ్ళింది. కానీ ఎప్పుడైతే శ్రీరామనవమి రోజు నుంచి హైవే దగ్గర నుంచి సర్వీస్ రోడ్డుకి డైవర్ట్ చేశారో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవాలి. కారణం ఇరుకైన రోడ్డు కావచ్చు, సరైనటువంటి అవగాహన కావచ్చు, వాహనదారులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసింది. ఈ రోడ్డు ప్రారంభోత్సవం చేసినటువంటి తెల్లారి కరెక్ట్గా జడ్పీ స్కూల్ హై స్కూల్ ఎదురుగా ఓ ప్రమాదం జరగటం, ఆ ప్రమాదంలో మంగళగిరి చెందినటువంటి భార్యాభర్తలు చనిపోవడంతోనే ఒక్కసారిగా కలకాలం రేగిందని చెప్పుకోవాలి. ఇక చిన్నకాకాని కాజ గ్రామాలకు చెందినటువంటి ప్రజానీకం వాహనదారులు మరి ముఖ్యంగా చిన్నకాకాని అదేవిధంగా కాజ గ్రామ సేవలు ఇప్పటికీ అనేక అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందినటువంటి అపార్ట్మెంట్ వాసులు రోడ్డు దాటాలంటే ఎంతో కష్టతరంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా జెడ్పీ హై స్కూల్ విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని హైవే అధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదే జెడ్పీ హై స్కూల్ ఎదురు నుంచి అంటే పడమర బైపాస్ రోడ్డు, పడమర సర్వీస్ రోడ్డు దగ్గర నుంచి తూర్పు సర్వీస్ రోడ్డు వరకు దాదాపు 35 మీటర్ల పొడవుతో ఓ భారీ ఫుట్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు. ఇది ఎంతో కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఈ బ్రిడ్జికి ఇరువైపులా ఎంతో విశాలమైనటువంటి నిర్మాణ పనులతో పాటు లిఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అంటే సీనియర్ సిటిజన్స్తో పాటు పిల్లలు ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు ఇటువైపు నుంచి అటువైపు దాటడానికి ఎంతో సులభతరం అవుతుంది. ఇది మాత్రం ఎంతో హర్షించదగ్గ విషయం అంటున్నారు ఈ ప్రాంతానికి చెందిన ప్రజానీకం. గుంటూరు జిల్లా చినకాకం దగ్గర నుంచి కృష్ణా జిల్లా గొల్లపూడి వరకు నిర్మించినటువంటి ఈ పడమర బైపాస్ రోడ్లో మొట్టమొదటి అతిపెద్ద ఫుట్ బ్రిడ్జి నిర్మాణ పనులు బహుశా ఇదే కావచ్చు అని చెప్పవచ్చు.